బెల్లంతో ఇలా ఒకసారి బ్రెడ్ హల్వాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 6 మిల్క్ బ్రెడ్ ని తీసుకున్నానండి. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. వీటి ఎడ్జెస్ ని కట్ చేసుకుని ఈ విధంగా మధ్యలోకి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద బాండి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కాజుని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే నెయ్యిలో మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బండిలో 1 కప్పు దాకా తురుముకున్నటువంటి బెల్లాన్ని వేసుకోండి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళని కూడా వేసుకుని అందులో 2 యాలక్కాయలను కూడా వేసుకుని బెల్లం కరిగేదాకా కుక్ చేసేసుకోండి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి, అది గుర్తుంచుకోండి. ఇలా బెల్లం కరగంగానే మనం వేయించుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకుని 1 నిమిషం అలా వదిలేసేయండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ గిరెటతో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ హల్వా అనేది కొంచెం దగ్గర పడుతుంది కదా, అప్పుడు మనం వేయించుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసేసుకుని ఈ హల్వాలో నుంచి నెయ్యి బయటకు వచ్చేదాకా కుక్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ.